హలో పీపుల్, మీరు ఈ వీడియోలో చూస్తున్నది థాయిలాండ్ ఇంపోర్టెడ్ వెరైటీ అడేనియం ఫ్లవర్ అనమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే వైట్ ఎడ్జెస్ వస్తాయన్నమాట. మనం ఏదో బ్రష్తో కనుక పెయింట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇలాంటి వెరైటీస్ మనకు థాయిలాండ్ లేదా బ్రెజిల్ నుంచి మాత్రమే వస్తాయి. మన ఇండియాలో చాలా తక్కువ. వీటిని హైబ్రిడైజ్ చేసే వాళ్ళు కూడా చాలా కష్టాలే పడతారనమాట. ఎందుకంటే డిఫరెంట్ ఫ్లవర్స్ యొక్క పాలిన్ని కలెక్ట్ చేసి వాళ్ళు పాలినేషన్ చేస్తే ఆ సీడ్ పాడ్ వచ్చిన తర్వాత దాన్ని గ్రో చేయడానికి ఇంకొక 3 months పడుతుంది. అలాగే ఇంకొక 1 year ఈ ప్లాంట్ గ్రో అయ్యి ఫ్లవరింగ్కి వస్తుందన్నమాట. అడేనియం ఫ్లవర్ అంత తేలిగ్గా అయితే రాదు. సుమారు 1.5 year కష్టపడితే ఏ ఫ్లవర్ వస్తుందో కూడా బ్రీడర్కి తెలియదు. ఎందుకంటే తను బ్రీడ్ చేసేటప్పుడు డిఫరెంట్ వెరైటీస్ పాలిన్ని తీసుకొని ఇంకొక మదర్ ప్లాంట్ యొక్క ఫ్లవర్కి పాలినేషన్ చేస్తారు. ఆ సీడ్ పాడ్ని కలెక్ట్ చేసి వాటిని సీడ్స్ని బాగా జర్మినేట్ చేసి ఆ సీడ్ బాగా ప్లాంట్గా గ్రో అయ్యి అది 1 సంవత్సరం తర్వాత ఫ్లవర్ ఇచ్చినప్పుడు మాత్రమే అతను పడ్డ కష్టం అతని కళ్ళ ముందర కనబడుతుంది. అలాంటి వెరైటీయే ఇది. చాలా చాలా బ్యూటిఫుల్ వెరైటీ అనే చెప్పొచ్చు. ఇంత బ్యూటిఫుల్గా ఉండే వెరైటీని నార్మల్గా అయితే మన ఇండియాలో చాలా తక్కువగా చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కళ్ళు కట్టి పడేస్తుంది అనమాట. మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటి వెరైటీని మీరు ఇంతకు ముందు చూస్తున్నారా? కామెంట్లో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంత వ్యయ ప్రయాసాలు ఉంటాయన్నమాట. ఒక అడేనియం ఫ్లవర్ కొత్త వెరైటీని తీసుకురావాలి మార్కెట్లో కంటే అంత కష్టపడాలి. సో ఆ గ్రో అయిన ప్లాంట్ కూడా ప్రాపర్గా గ్రో అవ్వాలి, ఎటువంటి ఇన్ఫెక్షన్కి గురవ్వకూడదు. అంతేకాకుండా గ్రో చేసిన ప్రతి సీడ్లో నుంచి ఏ ప్లాంట్ వస్తుందో అతనికి తెలియదు. ఒక్కోసారి అసలు పనికిరాని వెరైటీలు వస్తాయి, ఒక్కోసారి అద్భుతాలే వస్తాయి. అలాంటి అద్భుతమే ఇది. దీని పేరు అకీరా 2 అంటారు. ఇది నాకు తెలిసి క్రిస్పమ్ ఇంటూ స్వాజికం, అంటే క్రిస్పమ్ అనే ఒక వైల్డ్ వెరైటీని స్వాజికం అనే ఒక వైల్డ్ వెరైటీని హైబ్రిడైజ్ చేస్తే వచ్చిన ఒక అద్భుతం అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. హలో పీపుల్, మీరు ఈ వీడియోలో చూస్తున్నది థాయిలాండ్ ఇంపోర్టెడ్ వెరైటీ అడేనియం ఫ్లవర్ అనమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే వైట్ ఎడ్జెస్ వస్తాయన్నమాట. మనం ఏదో బ్రష్తో కనుక పెయింట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇలాంటి వెరైటీస్ మనకు థాయిలాండ్ లేదా బ్రెజిల్ నుంచి మాత్రమే వస్తాయి. మన ఇండియాలో చాలా తక్కువ. వీటిని హైబ్రిడైజ్ చేసే వాళ్ళు కూడా చాలా కష్టాలే పడతారనమాట. ఎందుకంటే డిఫరెంట్ ఫ్లవర్స్ యొక్క పాలిన్ని కలెక్ట్ చేసి వాళ్ళు పాలినేషన్ చేస్తే ఆ సీడ్ పాడ్ వచ్చిన తర్వాత దాన్ని గ్రో చేయడానికి ఇంకొక 3 months